हरि ओम हरि ओम। ओ ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम नमो नारायणाय 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 ओम नमो नारायणाय। श्री नारायण भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी। ओम श्री परमात्मने नमः। 16 श्लोकम्। किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्ष्यसे शुभात्। ఇది భగవంతుడు కర్మ గురించి చెప్పబోయే ఉపన్యాసానికి నాంది.
నాంది అంటే స్టార్ట్ చేస్తున్నాడు స్వామి. ఏమని స్టార్ట్ చేశాడు నిన్న? హే అర్జున, కిం కర్మ కిం అకర్మ, దేనిని కర్మ అనాలో దేనిని అకర్మ అనాలో. కవయః అపి అత్ర మోహితాః. అత్ర అంటే తద్విషయే. కిం విషయే? కిం కర్మ కిం అకర్మ తద్విషయే కవయః అపి మోహితాః. కవయః అంటే వైజ్ పీపుల్, తెలివైన వారు కూడా మోహితాః, కన్ఫ్యూజ్ అవుతారు కృష్ణ, దేనిని చేయాలి దేనిని చేయకూడదు అని. అయితే నువ్వేం భయపడకయ్యా. ఏం స్వామి నేను భయపడద్దు? తత్తే కర్మ ప్రవక్ష్యామి, నీకు నేను క్లియర్ గా చెప్తాను. వక్ష్యామి అంటే చెప్పటం, ప్రవక్ష్యామి అంటే నేను డీటెయిల్డ్ గా చెప్తాను. కర్మ అంటే ఏంటో నేను డీటెయిల్డ్ గా చెప్తాను అర్జున, కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. సో మీరు చెప్తారు స్వామి నాకు లాభం ఏంటి? యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. ఈ కర్మని ఇలా చెయ్యాలి అనే జ్ఞానం నీకు వస్తే తద్వారా మోక్ష్యసే అశుభాత్, సర్వ అశుభాల నుంచి నీకు మోక్షం లభిస్తుందయ్యా అని భగవంతుడు చెప్పడం జరిగింది. అంటే మనకు అశుభాలన్నీ ప్రాప్తించడానికి కారణం ఏంటండి అంటే ఏ కర్మ ఎలా చెయ్యాలో తెలియకపోవటం వల్లనే అశుభం అంతా ప్రాప్తిస్తుంది. ఏ లెవెల్లో అయినా సరే, అంతరంగంలో అయినా బహిరంగంలోనైనా అశుభాలు మనకు ఎందుకు వస్తున్నాయి స్వామీజీ అంటే చేయవలసినది చేయవలసినట్టుగా మనం చేయటం లేదు కాబట్టి. ఇప్పుడు భగవంతుడు కర్మకు సంబంధించిన జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తున్నారు. అందుకే ఈ రోజు క్లాస్ చాలా జాగ్రత్తగా వినాలి మనం. అంత ఇంపార్టెంట్ ఏం స్వామీజీ, అంత ముఖ్యత ఏంటి స్వామీజీ అంటే కర్మ నుంచి ఎవ్వరిని ఎస్కేప్ కాలేదు. అంతే కదండి. భగవంతుడు భగవద్గీతలో ఒక దగ్గర చెప్తాడు, శరీర యాత్ర ఉన్నన్నాళ్ళు కర్మ యాత్ర ఉంటుందటండి. శరీర యాత్ర అంటే పుట్టుక నుంచి మరణం వరకు ఉండేదాన్ని శరీర యాత్ర అంటాం. ఈ యాత్ర ఉన్నన్నాళ్ళు కర్మం అంతా వస్తుంది, కాబట్టి దాని గురించి తెలుసుకోవాలి మీరు అని ఈ అధ్యాయంలో క్లియర్ గా చెప్తారు స్వామి. చాలా బాగుంటుంది. సో 17 నుంచి కర్మకి సంబంధించి భగవద్గీతలో భగవానుడు చెప్పిన విషయాలు ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా విందాం. 17th శ్లోకం. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. అర్జున ఇప్పుడు విను. ఈ శ్లోకంలో 17లో స్వామి బోద్ధవ్యం 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 అని 3 సార్లు ఉపయోగించారండి. బోద్ధవ్యం అంటే నువ్వు తెలుసుకో. దీన్ని ఒక విభక్తి అంటారు. మనం చూడండి ఉపదేశ సాధనా పంచకంలో చూసాం. ఏం స్వామిజీ? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మానుష్ఠీయతాం అంటే అక్కడ గురువు చెప్తుంది ఏంటండి అంటే నువ్వు విని వెళ్ళిపోకయ్యా, ఆచరించాలి. ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదానికి ఈ ప్రత్యయాన్ని వాడతారు. ఇది ఉపదేశం, ఇన్ఫర్మేషన్ కాదు. ఈ 2 తేడా. ఇన్ఫర్మేషన్ అంటే విని వదిలేయవచ్చు, ప్రమాదం లేదు. కానీ ఉపదేశం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఒక ఉపదేశం చెప్పారనుకోండి, నువ్వు ఫలానాది చెయ్యు అంటే అది చేసి తీరాలి, దాని పేరు ఉపదేశం అంటారు. అది ఇక్కడ ఉపయోగించారు స్వామి. బోద్ధవ్యము అంటే హే అర్జున, నువ్వు వీటి గురించి తెలుసుకొని తీరాలి. ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ఉపదేశం అయ్యా. ఓకే, అంటే మనకి కూడా అదే అర్థం అనమాట. ఇవి ఉపదేశం చేస్తున్నాడు.
ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నాడంటే, అర్జున, కర్మలలో 3 రకాలు ఉన్నాయి. కర్మలలో 3 రకాలు ఉన్నాయి. ఏం స్వామిజీ అవి? ఒకదాని పేరు కర్మ. కర్మణోహ్యపి బోద్ధవ్యం. బోద్ధవ్యం అంటే మనం తెలుసుకోవాలి. దేని గురించి? కర్మణః. కర్మణః అంటే కర్మల గురించి. ఇది ఒకటి. 2, బోద్ధవ్యంచ వికర్మణః. రెండో కేటగిరీ వికర్మలు. మొదటి కేటగిరీ కర్మలు, రెండో కేటగిరీ వికర్మలు. మూడవది ఏంటి స్వామీజీ? అకర్మణశ్చ బోద్ధవ్యం. మూడో దాని గురించి కూడా తెలుసుకోవాలంట. దాని పేరు ఏమి స్వామీజీ? అకర్మలు. ఇప్పుడు 3: కర్మలు, వికర్మలు, అకర్మలు. మూడింటి గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి అర్జున. బోద్ధవ్యం, బోద్ధవ్యం, బోద్ధవ్యం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సరే, ఎందుకు స్వామి తెలుసుకోవాలండి అంటే, ఈ శ్లోకంలో లాస్ట్ ఫ్రేజ్ ఉంది కదండి, లాస్ట్ క్వార్టర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అదేంటండి? గహన కర్మనో గతి అన్నాడు. ఎవరు? భగవంతుడు అన్నాడండి. కర్మణా గతి. కర్మణా గతి అంటే కర్మల యొక్క మార్గం, కర్మల యొక్క డిజైన్. గహనము అన్నాడు. గహనము అంటే అత్యంత జటిలమైనది, అత్యంత గంభీరమైనది, కష్టమైనది. కర్మల గురించి తెలుసుకోవడం, ఏ కర్మ ఏ ఫలం ఇస్తుందో, ఏ కర్మ ఏం చేస్తుందో, ఆ కర్మ గురించి సంబంధించిన సైన్స్ అనేది అత్యంత క్లిష్టమైనది అర్జున. గహన కర్మణో గతి. పెద్దవాళ్ళు చెప్తారండి, కర్మకి ఎంత పవర్ ఉంటుందండి అంటే, ఒక మూర్ఖుడిని రాజుగా చేయగలదంట కర్మ. వాడు మూర్ఖుడు, కంప్లీట్లీ అన్ఫిట్, కానీ వాడిని చక్రవర్తి చేసేస్తుంది కర్మ. ఒక సమర్థుడిని భిక్షగాడిగా చేసేస్తుందంట కర్మ. కర్మనంత తేలికగా తీసుకోకూడదు. దాని నటక మనకు తెలియదు. ఇక్కడ గహన కర్మను గతి అంటే ఏంటి స్వామిజీ అంటే నటక. కర్మ యొక్క నటక అత్యంత గహనం, గంభీరం, అంత వేగం కనిపించి పట్టుకునేది కాదు. అందుకే కర్మని ఈజీగా తీసుకోకూడదు. మనం అనుకుంటాం ఏది కనిపిస్తే అది చేసేస్తాం స్వామీజీ ఈ జన్మలో అని, కానీ ఇవన్నీ సమకూర్చిన సామగ్రితో వచ్చే జన్మకు వెళ్తాం మనం. అది ఎంత పవర్ ఉంటుందండి అంటే, ఈ జన్మలో మన కర్మ ఆచరణను బట్టి మనం దేవతలం కావచ్చు, మనం రాక్షసులం అయిపోవచ్చు, జంతువులం అయిపోవచ్చు, పశుపక్షాదులు అయిపోవచ్చు. కాబట్టి కర్మణ గతి అనేది చాలా గహనం అర్జున, చాలా జాగ్రత్త అయినది, గంభీరమైనది. ఇది అందుకే మహాత్ములు ఎవరైనా కర్మ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఈ స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకండి కర్మ గురించి మాట్లాడాలండి అంటే, భగవంతుడే చెప్పాడయ్య, గహన కర్మణో గతి. కర్మ యొక్క నడవడిక చాలా గంభీరమైనది కాబట్టి తెలుసుకోవాలి. సరే, స్వామి ఇప్పుడు 3 టైటిల్స్ ఇచ్చాడు. ఏంటి స్వామీజీ ఆ టైటిల్స్ అంటే, ఒక వాటి పేరు కర్మలు, రెండో వాటి పేరు వికర్మలు, మూడో వాటి పేరు అకర్మలు. ఈ మూడింటికి డెఫినిషన్స్ ఏంటో చూద్దాం. దేనిని కర్మ అనాలి అంటే, శంకర భగవత్పాదులు ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే, దేనిని కర్మ అనాలి అని దానికి ఆయన నిర్వచనం, శాస్త్ర విహితస్య కర్మణః అంటాడు. కర్మ అనే టైటిల్ దేనికి ఇవ్వాలండి అంటే, శాస్త్ర విహితంగా ఉండే వాటినే కర్మలు అనాలంట. ఇది నిర్వచనం. సరే, మరి శాస్త్ర విహితం ఏంటి స్వామీజీ? శాస్త్రం దేనిని కర్మ అని చెప్పింది అంటే, రెండింటిని శాస్త్రం కర్మ అని చెప్పింది. ఏంటండి ఆ రెండు? ఒక దాని పేరు నిత్య కర్మ, ఇంకొక దాని పేరు నైమిత్తిక కర్మ అంటారు. నిత్య కర్మ అంటే ఏంటండి అంటే, మనం ఈరోజు ఉపయోగించే భాషలో దాని పేరు జాబ్ అంటాం. మన ఉద్యోగం,
అది ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు కాక, రాజ్య పరిపాలన చేయొచ్చు కాక, ఇంట్లోనైనా మనకు ఏదైతే మనకి డ్యూటీ అని ఉందో దాని పేరు నిత్య కర్మ. డ్యూటీ, కర్తవ్యం అని పెట్టుకున్న దాని పేరు నిత్య కర్మ. ఇంకొక నిత్య కర్మ ఇంకొకటి ఏంటి స్వామీజీ? నైమిత్తిక కర్మ అంటారు. నైమిత్తికము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే ఒక నిమిత్తం కోసం చేసే దానిని నైమిత్తిక కర్మ అంటారు. నిమిత్తం అంటే ఒక అకేషన్, నిత్యము చెయ్యం, అది అకేషనల్ గా చేస్తాం. అకేషనల్ గా చేయటం అంటే ఏంటి స్వామీజీ? మన చుట్టాళ్ళకి పెళ్లి జరుగుతుంది, లేదంటే మన కుటుంబంలో ఒక ఫంక్షన్ జరుగుతుంది, మన సంఘంలో ఒక కర్మ జరుగుతుంది. ఇవి నిత్యము జరగవు, నిమిత్తార్థం జరుగుతాయి. అది కూడా చెయ్యాలంటండి. అది శాస్త్ర విహితమే, ఎస్కేప్ అవ్వద్దు. ఈ రెండింటినీ కలిపి శాస్త్ర విహిత కర్మ అంటారు. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ. అర్జున నువ్వు తెలుసుకో. అయితే ఇక్కడ స్వామీజీ అర్జునుడి నిత్య కర్మలేంటి, అర్జునుడి నైమిత్తిక కర్మలేంటి చెప్పలేదు. అది ఎవరిమీ చెప్పలేదు. అంతే కదండి, ఎవరి డ్యూటీ వాళ్ళకు ఉంటుంది. కానీ మన డ్యూటీ ఏదో మనం తెలుసుకోవాలి. బోద్ధవ్యం అంటే యు వర్క్ ఆన్ ఇట్. స్వామీజీ అర్థమైంది స్వామీజీ. సో ఇవేం చేయాలి? ఇవి ఆచరించు, ఇవి మనం ఆచరించాలి, మానేయకూడదు. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ మనం చెయ్యాలి. టిక్. రెండవది వికర్మణశ్చ బోద్ధవ్యం. అర్జున రెండోది కూడా నువ్వు తెలుసుకో. ఏంటి స్వామీజీ అది? వికర్మలు అంటే ఏంటో తెలుసుకోవాలంట. వికర్మలు అంటే ఏంటి స్వామీజీ? వికర్మలు అంటే భగవత్పాదులు ఇచ్చిన డెఫినేషన్ ఏంటండి అంటే ప్రతిషిద్ధ కర్మలు. వికర్మలు అంటే ప్రతిషిద్ధము అంటే ఏంటండి అంటే నిషేధ కర్మలు, ప్రొహిబిటెడ్ యాక్షన్స్. నిషేధం అంటే ఇదే శాస్త్రం ఇవి చెయ్యకు అని అన్నది, వాటి పేరు నిషిద్ధ కర్మలు, ప్రతిషిద్ధ కర్మలు, వికర్మలు అంటారు. సో ఇది మనం ఏం చేయాలి? ఇవి చెయ్యకూడదు. ఇది కూడా జ్ఞానమే. చెయ్యవలసిందేదో తెలుసుకోవడము జ్ఞానమే, చెయ్యకూడనిదేదో తెలుసుకోవడము జ్ఞానమే. స్వామీజీ ఈ ఏ కర్మలు స్వామీజీ మేము చేయకూడదు? ఏవైనా టైటిల్స్ ఉన్నాయంటే వేదంలో కొన్ని టైటిల్స్ కూడా ఇచ్చాయంటండి. ముఖ్యమైన టైటిల్ ఏంటండి అంటే దేనిని నిషిద్ధ కర్మ అనాలండి అంటే హింసాం మా కుర్యాత్ అంట. ఏ కర్మ ద్వారా హింస వస్తుందో ఆ కర్మలన్నీ నిషిద్ధ కర్మలంటండి. హింస. ఇప్పుడు మనమేమనుకుంటామండి అంటే హింస అంటే ఎవరినైనా చంపటమో లేకపోతే ఎవరినైనా పీడించటమో అనుకుంటాం. అది కూడా ఎవరినైనా చంపటము, కొట్టడము, బాధించడము ఇవంతా నిషిద్ధ కర్మే. ఇంకొకటి ఉంది, ఈ హింస మన మనస్సుకి కలుగుతుంది చూడండి కొన్ని కర్మల ద్వారా, అవన్నీ నిషిద్ధ కర్మలు. హింస అంటే ఏంటి? మన మనస్సులో తన సహజతని కోల్పోయి అది అజిటేషన్స్ కి గురి అయిపోతుంది. ఎప్పుడైనా సరే తప్పు చేశాము అంటే ఎవరికి ఫస్ట్ తెలుస్తుంది స్వామీజీ అండి అంటే తప్పు చేసిన దానికి మొదటి సాక్షి నా అంతరంగమే. ఎంత ఆందోళన పడతాం. తప్పులు చెయ్యని వాళ్ళు మనలో ఎవరూ లేరండి. చేస్తాం. తప్పు చేసినప్పుడు గుర్తింపు ఎక్కడొస్తుంది స్వామీజీ అండి అంటే అంతరంగం ఆందోళనకి గురి అయిపోతుంది. హింసాం మా కుర్యాత్ అంటే బహిరంగంలోనే కాదు, ఇక్కడ కూడా హింసను కలిగించే కర్మల అన్ని నిషేధ కర్మలే. ఒకరిని బాధ పెట్టినట్టు మాట్లాడితే మనకు అనిపిస్తుంది అయ్యో. లేదు ఇంకొకరు వస్తువులకు మనం ఆశిస్తే అనిపిస్తుంది అయ్యో. ఇదంతా హింస. ప్రధానమైన మూలకం నిషిద్ధ కర్మకి ఏంటి స్వామీజీ అండి అంటే హింస కలిగిస్తుంది అది. కాబట్టి వాటన్నిటిని విడిచిపెట్టు. సో ఇది కూడా తెలుసుకోవాలి అర్జున. కర్మలు, వికర్మలు. మూడోది ఉండండి స్వామి. అదేంటి స్వామీజీ అండి అంటే అకర్మణశ్చ బోద్ధవ్యం. అకర్మలు అని మూడో రకం ఉంటదంట. అకర్మ అంటే ఏంటి స్వామీజీ? అకర్మ అంటే భగవత్పాదులు ఇచ్చిన నిర్వచనం ఏంటండి అంటే
తూష్ణీం భావ అంటాడు. తూష్ణీం భావము అంటే అందులో ఎటువంటి యాక్టివిటీ ఉండదు. ధ్యానం చేస్తాం, దాని పేరు అకర్మ. అది తూష్ణీం భావం అంతే. కర్మగా చెప్పవలసిన కేటగిరీ అటువంటివి కూడా మనం చేస్తామంటే అండి. దీని పేరు తూష్ణి. అంటే ఏంటి స్వామిజీ? తూష్ణీం భావం అంటే ఏంటి స్వామిజీ అండి అంటే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే, నేను ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను అనే భావాన్ని కలిగించే కర్మలన్నీ అకర్మ కేటగిరీలోకి వస్తాయంట. ఇది కూడా సైన్సే. ఇటువంటివి కొన్ని మనం చేస్తాం. ఉదాహరణకు నిద్ర, తమస్సు అనుకోండి. పోనీ అది తమస్సు పరమైన యాక్టివిటీ అయినప్పటికీ కూడా నిద్ర అకర్మ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. నేను ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను అంతే. కొందరు అడుగుతారు, ఏమంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం లేదండి, హాయిగా కూర్చున్నాను. అది అకర్మ. హే అర్జున, ఈ రెండో అనుకోకయ్యా, మూడో కేటగిరీ ఉంది, దాని పేరు అకర్మ. అకర్మణశ్చ అపి బోద్ధవ్యం. అది కూడా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకొని మొదటిది కర్మలన్నింటినీ ఆచరించాలి. శాస్త్ర విహితంగా చెప్పిన వాటిని ఆచరించాలి. శాస్త్ర నిషేధంగా చెప్పినటువంటిని ఆచరించకూడదు. మూడోది, ఈ రెండు కేటగిరీలకి చెందనిది ఇంకొక పార్ట్ ఉంది మన లైఫ్ లో, అది కూడా కన్సిడరబులే. దాని పేరు అకర్మ. ఈ రకంగా 3 రకాలు ఉంటాయ్యా. ఇది ఫస్ట్ కర్మ గురించి స్వామి ఇచ్చిన ఫస్ట్ పేపర్ ప్రెజెంటేషన్. అర్థమైందా? అర్థమైంది స్వామి. ఇప్పుడు భగవంతుడు ఒక షేకింగ్ స్టేట్మెంట్ ఇస్తాడు 18వ శ్లోకంలో కర్మకి సంబంధించి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ వెర్స్. ఏంటి స్వామీజీ అది? వినండి. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్ కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. ఇదే కర్మ సిద్ధాంతం మొత్తం భగవంతుడు చెప్పాడు. ఇది మనం చెయ్యవలసిన శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం, చిన్న కన్ఫ్యూజన్ కూడా ఇచ్చే శ్లోకం. ఓకేనా? జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. స్వామి భగవంతుడు ఏం చెప్పాడు స్వామి? వినండి. కర్మణి అకర్మ యహ పశ్యేత్. యహ అంటే ఎవరైనా సరే. యహ ఆయన ఏం చేస్తున్నాడంట? కర్మణి అకర్మ పశ్యేత్. కర్మణి అంటే కర్మలలో, అకర్మ పశ్యేత్ అకర్మని చూస్తున్నాడంట. కర్మలలో అకర్మని చూస్తున్నాడు. ఇంకా అకర్మణి చ కర్మయః, ఇంకొక పని చేస్తున్నాడు ఆయన. అదేంటి స్వామిజీ? అకర్మణి అకర్మలలో కర్మ పశ్యేత్ కర్మని చూస్తున్నాడు. ఇది భగవంతుడు ఇచ్చిన స్టేట్మెంట్. సింపుల్ గా అర్థం అవ్వాలండి అంటే, కర్మలలో అకర్మని చూస్తున్నాడు, అకర్మలలో కర్మని చూస్తున్నాడు ఒక మహాత్ముడు. అటువంటి వాడంట సబుద్ధిమాన్ మనుష్యేషు, సమస్త మనుష్య జనాలలో అతడే బుద్ధిమంతుడు. సయుక్త, అతడే పరమాత్మని తెలుసుకున్నవాడు. సకృత్స్న కర్మ కృత, అతడే కృతకృత్యుడు. కృతకృత్యుడు అంటే చేయవలసినట్టుగా పనిని చేసేసినవాడు, మహాత్ముడు.
ఎవరు? ఈయనంట. కర్మలలో అకర్మని చూసేవాడు, అకర్మలలో కర్మని చూసేవాడు. స్వామీజీ ఏంటి అర్థం అవట్లేదు స్వామీజీ పరమాత్మ చెప్పింది అంటే, మరి అందుకే మనము తెలుసుకోవాలి. కావాలని అలా చెప్పాడు స్వామి, మనం ఆలోచిస్తామని. సరే, మామూలు అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, కర్మలలో అకర్మని ఎవరైతే చూస్తారో, అకర్మలలో కర్మ ఎవరైతే చూస్తారో ఆయన మహాత్ముడు, ఆయన బుద్ధిమంతుడు, ఆయన యుక్తుడు అంటే పరమాత్మని తెలుసుకున్నవాడు. ఆయన కృత్స్న కర్మకృతు అంటే చేయవలసిన కర్మని చేసేసాడు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారో జాగ్రత్తగా విన్నాం. ఇందులో అంట 2 సాధనలు ఉన్నాయి ఈ పై స్టేట్మెంట్లో. ఒక దాని పేరు ఏమంటారండి అంటే కర్మ సాధన అంటారు, రెండవ దాని పేరు జ్ఞాన సాధన అంటారు. కర్మ సాధన అంటే కర్మలని ఎలా చెయ్యాలో సాధనని కర్మ సాధన అంటారు. జ్ఞాన సాధన అంటే ఏంటండి అంటే బుద్ధిని ఎలా ఉపయోగించాలో చేసేదానిని జ్ఞాన సాధన అంటారు. ఈ పై లైన్లో 2 ఉన్నాయంట, కర్మ సాధన జ్ఞాన సాధన. స్వామీజీ ఇందాక మీరు చెప్పారు కదా, అర్జునుడికి స్వామి చెప్పాడు ఇదే, కర్మణో గహనాగతి అయినా నేను చెప్తాను అర్జున అన్నాడు కదా, ఆ చెప్పేదేంటో ఇప్పుడు చెప్పబోతున్నాడు అన్నమాట. ఇది కొంచెం అయినా మనకి అర్థమైతే ఆ కర్మ యొక్క ట్రిక్ లో మనం పడం. ఓకే, సో కర్మ సాధన ఏంటో మొదట చూద్దాం. కర్మ సాధన అంటే కర్మలు చేస్తున్నప్పుడు మనం తీసుకోవలసిన సాధన. సాధన అంటే చెయ్యాలి అని అర్థం. ఎప్పుడు? కర్మలు చేస్తున్నప్పుడు మనం తీసుకోవలసిన సాధన. ఇక్కడ స్వామి ఏమన్నాడండి అంటే స్టేట్మెంట్ ఏంటండి అంటే కర్మణి అకర్మ యః పశ్యేత్, రెండవది అకర్మణి కర్మ యః పశ్యేత్, కర్మలలో అకర్మని చూడుట, అకర్మలలో కర్మని చూడుట. ఇప్పుడు కర్మ సాధన ఏంటో చెప్తాను జాగ్రత్తగా. కర్మలలో అకర్మని చూడటం ఏ సాధన అండి అంటే, మొదట కర్మ అంటే ఏంటి స్వామీజీ? కర్మకి ఇది కర్మ అనుకోండి, కర్మకు ముందు కొంత భాగము, కర్మకి తరువాత కొంత భాగము ఉంటాయటండి. ఇవి కర్మ చేస్తున్నప్పుడు కనిపించవు. జాగ్రత్తగా వినండి. కర్మకి పూర్వపక్షంలో కొంత ప్రిపరేషన్ ఉంటుంది, కర్మకి పరాపక్షంలో కూడా కొంత ప్రిపరేషన్ ఉంటుంది. ఈ 2 కర్మ చేస్తున్నప్పుడు కనిపించవు. ఏంటి స్వామీజీ ఆ 2? కర్మకి పూర్వపక్షంలో ఉన్న దాని పేరు కర్తృత్వ భావము అంటాం. కర్తృత్వ భావం అంటే నేను డూవర్ని అనే భావం పెట్టుకొని కర్మలో దిగుతాం మనం. అది లేకపోతే మనం అసలు కర్మలోనే దిగం. కర్తృత్వ భావం ఇది పూర్వపక్షంలో. కర్మ తరువాత పక్షంలో ఏమొస్తుంది స్వామి? కర్మ తరువాత పక్షంలో వచ్చిన దాని పేరు ఏంటండి అంటే కర్మ ఫలము అంటారు. కర్మ ఫలం కూడా కర్మ చేస్తున్నప్పుడు కనిపించదు, కర్తృత్వ భావం కూడా కర్మ చేస్తున్నప్పుడు కనిపించదు. ఒకటి ముందే ప్రిపేర్ అయ్యి వస్తాము, రెండోది కర్మ అయిపోయిన తరువాత ప్రాప్తిస్తుంది మనకి. దీన్ని అంతటినీ కలిపి కర్మ అంటాం కదండి. భగవంతుడు ఏం చెప్పాడు? ఈ కర్మలో ఈ కర్మలో అకర్మని మనం పెట్టాలంట. అది సాధన. సాధన ఎక్కడో కాదు, మనం పని చేస్తున్నప్పుడు ఈ సాధన పెట్టాలి. ఏం సాధన స్వామీజీ? కర్తృత్వ భావనతో ఫల అపేక్షతో చేస్తున్నటువంటి కర్మ అయినప్పటికీ, అంటే అది సకామంగా చేస్తున్న కర్మ అయినప్పటికీ. సకామ కర్మ అంటే ఏంటి స్వామీజీ? జీతాన్ని ఆశించి నేను ఉద్యోగం చేస్తున్నాను, గుర్తింపును ఆశించి నేను సంఘంలో ఒక పాత్ర పోషిస్తున్నాను, లేదు అంటే ఇంకేదో ఆశించి నేను పని చేస్తున్నాను. దీని అంతటి పేరు సకామ కర్మ. మరి సాధన ఏంటి స్వామీజీ అండి అంటే ఈ సకామ కర్మలో కూడా నిష్కామతని బలవంతంగా తీసుకురండి. అకర్మము అంటే నిష్కామం,
సకామ కర్మలో కూడా నిష్కామతని బలవంతంగా తీసుకురావడాన్నే సాధన అంటారు. సాధన ఎప్పుడైనా ఇలాగనే ప్రారంభమవుతుంది. సాధన గ్రాండ్ ట్రంక్ రోడ్ లాగా స్టార్ట్ కాదండి. సాధన స్టార్ట్ అయ్యేటప్పుడు కష్టమే కష్టమే కష్టం కష్టం. మరి కర్మ సాధన ఏంటి స్వామీజీ అండి అంటే, కర్మ సాధన ఇదే. ఫలితాలని ఆశించి వాంఛలతోని చేస్తున్నటువంటి కర్మ సాలిడ్ కర్మలో నిష్కామతని అంతరంగం నుంచి బలవంతంగా ప్రతిక్షేపించడం, దాని పేరు అకర్మని ప్రతిక్షేపణ చేయటం అంటారు. ఇది దివ్యమైన సాధన. సకామ కర్మలోనే నిష్కామతని మనం ప్రతిక్షేపించాలి. ఆ భావాన్ని మనం పెంపొందింప చేసుకోవాలి. ఇది ఒక సాధన. అవునా కాదండి? ఇది సాధన కాదు, సాధనే కాదు స్వామీజీ, ఇది కష్టమైన సాధన స్వామీజీ. ఇది కష్టమైన సాధన అండి. ఫలాన్ని ఆశించి చేస్తున్నటువంటి కర్మలో కూడా అంతరంగంలో నిష్కామతని స్లోగా డెవలప్ చేసుకోవాలి. అహంకారాన్ని తగ్గించాలి. కర్తృత్వం అంటే అహంకారం కదండి. కర్మలో అహంకారాన్ని తగ్గించాలి. కర్మలో ఫలం పైన ఆశని తగ్గించాలి. ఇదే సాధన. కర్మలో అకర్మని తీసుకురావడం అంటే ఇది ఎంత గొప్ప బోధ చూడండి. ఈ రెండింటిని తగ్గించేయాలి. అహంకారం, నేను చేస్తున్నాను, నాకు ఈ పొజిషన్ ఉంది, నెలకు నేను ఇన్ని లక్షలు డ్రా చేస్తున్నాను, నా పైన 100 మంది ఆధారపడి ఉన్నారు, ఇది అంత అహం. ఇది నిజమే, కానీ ఆ అహాన్ని తీసే. 2, నేను ఈ కర్మ ద్వారా దీన్ని అచీవ్ అవుతాను, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాను, అదంతా ఫల అపేక్ష, దాన్ని తీసే. ఇదే సాధన. కర్మని అకర్మ యః పశ్యేత్ అంటే ఇది గొప్ప సాధన. ఇది ఒకటి. 2, రివర్స్ కూడా ఉందంట. రివర్స్ ఏంటి స్వామీజీ? ఇది చాలా గొప్పది. అకర్మలలో కర్మని తీయాలంట. కొంచెం సటల్ గా ఆలోచించాలండి. అంటే పదాలు కర్మ అకర్మ వికర్మ అకర్మ వికర్మ అకర్మ వికర్మ ఏంటో కష్టంగా ఉంది స్వామి అంట. 2వది అకర్మలలో కర్మని తీయండి అంటున్నాడు స్వామి. అకర్మలు అంటే ఏంటి స్వామీజీ? అకర్మలు అంటే మనం అనుకుంటాం కొన్నింటిని అహంకార రహితంగా చేస్తున్నామేమో అని. అహంకార రహితంగా చేస్తున్నామేమో అని. కానీ అటువంటి వాటిల్లో ఎక్కడైనా సరే నా అహంత ఉందేమో గుర్తించాలండి. భగవంతుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడండి. ఏం ఎగ్జాంపుల్ స్వామీజీ అండి అంటే, ధ్యానం అంటాడు. ధ్యానంలో దొంగ ఒకడు ఉంటాడంట. వాడిని పట్టాలి, సాధన. ధ్యానంలో ఒక దొంగ ఉన్నాడంట. భగవద్గీతలో చెప్తారు. ఎవరు స్వామీజీ ఆ దొంగ? ఏం దొంగతనం చేస్తున్నాడు స్వామీజీ అండి అంటే, వాడు కర్మేంద్రియాన్ని సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ అంటాడు స్వామి. వాడు ఏం చేస్తున్నాడంట? కర్మేంద్రియాలన్నింటినీ సంయమనం చేసేసాడంట. ఐఎమ్ నాట్ సీయింగ్, ఐఎమ్ నాట్ హియరింగ్, ఐఎమ్ నాట్ టచింగ్, ఐఎమ్ నాట్ స్మెల్లింగ్, ఐఎమ్ నాట్ టేస్టింగ్. సో కర్మలన్నీ ఆపేశాడు. అకర్మి వాడు. అకర్మిగా కూర్చున్నాడు. కర్మేంద్రియాన్ని సంయమ్య కూర్చొని వాడు ఏం చేస్తున్నాడంట? య ఆస్తే మనసా స్మరణ. కానీ మనస్సులో వాటన్నిటిని ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు కర్మ లోపట ఒక కర్తగాడు కూర్చున్నాడు. అర్జున, ఆయన్ని అకర్మలలో నుంచి తీసేయాలంటండి. అర్థమైందా అండి? ఇది అకర్మలలో కర్మని తీవేయటం. ఇది కూడా సాధనే. ఈ 2 కర్మ సాధనలండి. ఎంత సూక్ష్మంగా ఉన్నాయో చూడండి. మనం అనుకుంటాం కర్మేంద్రియాలన్నింటినీ సంయమనం చేసేసాను, నేను నిగ్రహాన్ని కలిగి ఉన్నాను, నాకు ఎదురే లేదని. లోపట చూడండి, లోపట ఎవరైనా కర్త ఉన్నాడేమో చూడండి. ఆయన ఏం చేస్తున్నాడంట? యా ఆస్తే మనసా స్మరణ, మనస్సులో వీటన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నాడంట. దృశ్యాలని, శబ్దాలని, రుచులని, రంగులని, అనుభవాలని
అన్నింటినీ ఆయన ఎక్స్పీరియన్స్ చేసేస్తున్నాడు. వాడు దొంగ అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ, మిథ్యాచారి అంటాడు వాడు. మిథ్యాచారి అంటే నాటకం ఆడుతున్నావా నువ్వు? అర్జున, వాడిని పసికట్టి వాడిని తీయాలి. ఇది ఎంత గొప్ప సాధన అండి, అంత ఈజీ కాదు. మనస్సులో నుంచి కర్తను తీయాలండి. ఆలోచించండి, చిన్న పనిలోనే మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. మనస్సులో నుంచి కర్తని తీయటం కష్టం. ఏమండి మీరు చారిటీ చేశారా అన్నాడు. చారిటీ అంటే ఏంటండి? నిష్కామ కర్మ అయినా చేశానండి. మనసులో వాడు ఎంజాయ్ చేస్తాడు. ఎంత చేశారండి మీరు చారిటీ? 20 lakhs ఇచ్చామండి మేము, మా ఫ్యామిలీ తరఫున 20 lakhs ఇచ్చాం. సో యు ఆర్ ఫీలింగ్ హ్యాపీ? అఫ్ కోర్స్ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. వాడు కర్త అంటండి లోపట. కర్మ, అందుకే కర్మ గహనోగతి అన్నాడు పరమాత్మ. వాడు అక్కడ ఆ ముద్ర వేసేసి వెళ్ళిపోయాడు. ఈవెన్ దో అది నిష్కామ కర్మ అయినప్పటికీ. అర్జున కేర్ఫుల్, ఇది కర్మ సాధన అంటే ఇంత కష్టం. మొదటేమో సకామ కర్మలలో నిష్కామతని మనం బలవంతంగా పెట్టాలి. నిష్కామతని పెట్టాలండి అంటే మన అహంకారాన్ని, మన ఫల అపేక్షని తీయాలి. ఇది ఒక సాధన. 2, నిష్కామ కర్మలలో, నిష్కామ కర్మలు చేస్తున్నప్పటికీ కూడా అది ఏమైనా సకామత లోపటైనా పెట్టేసిందేమో అంత జాగ్రత్తగా చూడాలి. ఎవరైనా ఈ 2 లేకుండా ఉంటే డెఫినెట్ గా వాడు బుద్ధిమంతుడు. ఇది కర్మ సాధన. అర్థమైందా అండి? స్వామీజీ అర్థమైంది స్వామీజీ, కొంచెం కొంచెం అర్థమైంది, కొంచెం కొంచెం సాధన చేస్తాం స్వామీజీ. దీని పేరు కర్మ సాధన. ఇంతటితో కాదంట, దీనికి ఇంకొక ఉంది. దాని పేరు జ్ఞాన సాధన అంటారు. ఇదే లైను జ్ఞాన సాధన ఉంది. జ్ఞాన సాధన చెయ్యాలి. అదేంటి స్వామీజీ? అది చెప్తాను. జ్ఞాన సాధన ఏంటి స్వామీజీ అండి అంటే, పరమాత్మ ఏమన్నాడు? కర్మలలో అకర్మని చూడు. ఇది వేరే సెక్ట్, ఇందాక పక్కన పెట్టే, ఇది వేరే సెక్ట్. కర్మలలో అకర్మని చూడు అన్నాడు జ్ఞానపరంగా. ఇప్పుడు మనం కూర్చున్నాం, మనలో కర్మలు చేస్తున్నవి ఏవేవో తెలుసుకోవాలి. మనలో కర్మలు చేస్తున్నవి ఏంటంటే స్వామీజీ, 1 శరీరము, ఇదంతా మన సామాన్, మన సామాగ్రి. శరీరము కర్మలు చేస్తుందా లేదా? చేస్తుంది. ఇంద్రియాలు కర్మలు చేస్తున్నాయా? కర్మలు చేస్తున్నాయి. ఇంద్రియాల కన్నా సూక్ష్మమైనవి ఏంటండి? ప్రాణాలు. ప్రాణాలు కర్మను చేస్తున్నాయా? చేస్తున్నాయి. ప్రాణం కన్నా సూక్ష్మమైనది ఏంటి స్వామీజీ? మనస్సు. మనస్సు కర్మ చేస్తుందా? చేస్తుంది. మనస్సు కన్నా సూక్ష్మమైనది ఏంటి స్వామీజీ? బుద్ధి. ఇవి అన్నీ కూడా మనలో ఉండే కర్మలు. ప్రాణకర్మలు, మనోకర్మలు, ఇంద్రియ కర్మలు, బౌద్ధిక కర్మలు, శారీరక కర్మలు, ఇవన్నీ కర్మలు. ఈ కర్మలలో అకర్మని చూడాలంట. అవునా? ఈ కర్మలన్నింటిలోనూ అకర్మ ఉన్నాడా? అకర్త ఉన్నాడా? ఉన్నాడు కదండి, అదే చెప్పుకుంటున్నాం కదా. ఎవరు ఆయన? ఆయనే వీటి అన్నింటినీ కూడా ఇల్యూమిన్ చేస్తున్నటువంటి ఆ శుద్ధ సాక్షి. ఆయన అకర్త. దాని పేరే కర్మలలో అకర్మని చూసే జ్ఞాన సాధన. ఈ కర్మల అన్నింటిలోనూ ఆ అకర్మని చూడగలగాలి. అసంగుడు, అనటాచ్, దేనికి అది అంటదు, దాని స్వరూపమే అంటదు. దివ్య చైతన్యం. అర్జున, ఇది కర్మలలో అకర్మని చూసే జ్ఞాన సాధన. చేస్తావా? స్వామి చేస్తాను. 2వది ఉంది. ఏంటది? అకర్మణి కర్మయః పశ్యేత్.
అటువంటి అకర్మలో కర్మల్ని చూడాలండి. అంటే ఏంటో కన్ఫ్యూజ్ కాకండి. రెండో జ్ఞాన సాధన ఏంటండి అంటే మనం ఒకటి తెలుసుకోవాలంట. ఈ అకర్మ ఎవరైతే ఉన్నారో, అకర్మ ఎవరు? ఆత్మ చైతన్య స్వరూపం. దీనికి ఈ కర్మలు చేస్తున్న వాళ్ళకి సంబంధం ఏంటో తెలుసా అండి? ఈయన ప్రెజెన్స్ లో ఇవన్నీ కదులుతాయండి. ఈ మహాత్ముడు యొక్క ప్రెజెన్స్ యస్య సన్నిధి మాత్రేనా అంటాడు భగవత్పాదుడు. సన్నిధి అంటే ఏంటి స్వామిజీ? ఆయన ఏం చెయ్యడు, దాని పేరు సన్నిధి అంటారు. భగవంతుడి విగ్రహం అక్కడ పెడతాం మనం, వారు ఏమైనా చేస్తారండి? వారేం చేయరు, సింహాసనం మీద కూర్చుంటారు అంతే. విగ్రహం పెట్టిన వెంటనే మహాత్ములు, పూజారులు, భక్తులు, సేవకులు, శిష్యులు, గురువులు, ఋషులు, మనులు అందరూ వచ్చి వారు చేయవలసిన కైంకర్యాలన్నీ చేస్తారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయనది కేవలం సన్నిధి మాత్రం, అకర్మ. ఆ సన్నిధి మాత్రంలో ఇవన్నీ ఎలా ఆడుతున్నాయో చూడు, రివర్స్. ఆయన సన్నిధిలో అకర్మలో ఇవన్నీ ఎలా ఆడుతున్నాయో చూడు అర్జున. అది అకర్మణి కర్మ యపశ్యే. ఇది కూడా జ్ఞాన సాధన. అంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా అండి? నువ్వు ఎల్లప్పుడూ కూడా చక్రవర్తిలాగా ఉండు నీ పర్సనాలిటీలో. మనస్సు గారు ఇది చేస్తున్నారు, ఇంద్రియాలు గారు ఓకే ఓకే, వాళ్ళందరూ ఎవరండి? వాళ్ళందరూ నా ప్రెజెన్స్, నా సన్నిధి మాత్రాన పని చేసుకుంటున్నటువంటి నా సేవకులు. ఇంద్రియాలు నా సేవకులు, మనస్సు నా సేవక, బుద్ధి నా సేవక. నువ్వు చక్రవర్తిలాగా ఉండటం నేర్చుకో. ఇది సాధన కాదా? ఇది అకర్మణి కర్మ యపశ్యే. 2 జ్ఞాన సాధనలు, 2 కర్మ సాధనలు ఇందులో ఉన్నాయి. ఇది అర్జున కర్మను చేసినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. బహిరంగంగా అయితే సకామిక కర్మలన్నిటిలో కూడా నిష్కామతని జోడించు, అక్కడి నుంచి ప్రారంభం. నిష్కామంగా చేస్తున్న వాటన్నింటిలో ఏమైనా సకామం పడుతుందేమో జాగ్రత్తగా చూడు. ఇవన్నీ కర్మ సాధన. జ్ఞానపరంగా నీ పర్సనల్ గా ఒక సాధకుడిగా, ఒక ఆధ్యాత్మిక స్టూడెంట్ గా నువ్వు కూర్చున్నప్పుడు ఈ కర్మలన్నింటిలోనూ ఆ అకర్మ స్వరూపాన్ని చూడడానికి ప్రయత్నించు. 4వది, నీ స్వరూపం ఎప్పుడూ కూడా చక్రవర్తి తుల్యం. రాజవత్ సదా భాసతే అంటాడు ఆత్మబోధలో శంకరాచార్యుడు. నువ్వెవరయ్యా? రాజవత్ సదా భాసతే. ఇప్పుడు అప్పుడు కాదు, సదా, ఆల్వేస్ కింగ్. అది నువ్వు. అది 4వ సాధన. హే అర్జున, ఈ విధంగా ఎవరైనా చేస్తే సబుద్ధిమాన్ మనుష్యేషు, సమస్త మానవాళిలో కూడా ఆయన బుద్ధిమంతుడు. సయుక్త, ఆయన పరమాత్మని తెలుసుకున్న గొప్పవాడు. సకృత్స్న కర్మ కృత్, కర్మని ఎలా చెయ్యాలో అలా చేసేవాడు వాడు ఒక్కడే. నేను అందంగా చేశాను, నేను బాగా చేయలేదు, ఇదంతా నాకు అనవసరం. ఆ అకర్మని గుర్తించాడా వాడు పాస్ కర్మ టెస్ట్ లో. ఈ సమస్త సిస్టంలో కూడా ఆ అకర్త ఎవరు? ఆ అకర్తని పట్టాడు అంటే వాడు హీ డిడ్ వాట్ టు బి డన్. ఏం చెయ్యాలో అది చేసేసాడు అర్జున. సకృత్స్న కర్మకృత్, కర్మ యొక్క సమస్త సారాంశాన్ని వాడు పట్టేశాడు. ఇది మనం చేయవలసిన సాధనయ్యా అని అర్జునుడికి పరమాత్మ చెప్తానన్నాడు, చెప్పేశాడు. అయిపోయింది కదండి. ఇది కర్మబోధ ఇంతటితోని. అయితే పరమాత్మ దీని అందాన్ని ఎంత రంగరిస్తారు. 19, 20, 21, 22, 23 శ్లోకాలలో ఈ దివ్యంగా కర్మని ఆచరిస్తున్న మహాత్ముడి యొక్క లక్షణాలను చెప్తారు. భగవద్గీతలో ఇది ఒక విశేషం. భక్తి గురించి స్వామి చెప్తే భక్తుడి లక్షణాలు ఏంటో చెప్తాడు. త్రిగుణాల గురించి స్వామి చెప్తే గుణాతీతుడి యొక్క లక్షణాల గురించి స్వామి చెప్తాడు. దైవీ సంపత్తి గురించి చెప్తే ఆ సంపత్తి కలిగిన మహాత్ముల గురించి స్వామి చెప్తాడు. ఇది సాంప్రదాయం భగవద్గీతలో.
ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పాడు స్వామి, స బుద్ధిమాన్ మనుష్యేసు సయుక్త సకృత్స్న కర్మకృతు అన్నాడు. సో ఆ మహాత్ముడి యొక్క దివ్య లక్షణాలు, ఆ మహాత్ముడి యొక్క చేష్ట ఎలా ఉంటదంటే 5 శ్లోకాల్లో పరమాత్మ కీర్తిస్తున్నాడండి, భగవంతుడు కీర్తిస్తున్నాడు సిద్ధ పురుషుడి యొక్క లక్షణాలు. ఏం సిద్ధ పురుషుడు స్వామి? కర్మ సిద్ధ పురుషుడి యొక్క లక్షణాలు ఈ శ్లోకాల్లో చెప్తాడు. అయితే దీని వలన ప్రయోజనం ఏంటయ్యా అంటే, నిన్న మనం చెప్పినట్టు దీనికి నారద మహాత్ముడు బ్యూటిఫుల్ గా లక్షణ చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, గొప్ప వాళ్ళ లక్షణాలు ఎప్పుడైనా శాస్త్రం కీర్తిస్తే వాటిని ఎలాగ అర్థం చేసుకోవాలంట, ఇవి సిద్ధస్య లక్షణాలు, ఇవన్నీ కూడా సిద్ధుడికి ఉండే లక్షణాలు. మరి మనకేంటండి, సాధకస్య సాధనాన్ని, సాధకులందరికీ అవి సాధనలు, మనకేమో సాధనలు, ఆయనకేమో సహజ లక్షణాలు. ఆ రకంగా అన్వయించుకొని చూడండి అయ్యా అని నారదుడు శిష్యలోకానికి చెప్తాడు నారద భక్తి సూత్రాలు. ఎప్పుడైనా ఓ మహాత్ముడు లక్షణాలు చెప్తున్నాడంటే మనకి ఇది టక్కన వచ్చేయాలి, నేను అనగానే మీరే అనేయాలి, స్వామి సిద్ధస్య లక్షణాన్ని సాధకస్య సాధనాన్ని అని చెప్పాలి. సో ఆ మహాత్ముల యొక్క లక్షణాలు ఏమేం చెప్తున్నాడో స్వామి చూద్దాం. 19 యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. సిద్ధ పురుషుడి లక్షణాలు ఇక్కడి నుంచి చెప్తారు. కర్మ సిద్ధ పురుషుడి యొక్క లక్షణాలు ఏంటి స్వామీజీ? ఆయనంట యస్య సర్వే సమారంభాః, ఆయన యొక్క సర్వ సమారంభాలు, సమారంభాలు అంటే ఏంటి స్వామీజీ అంటే ఆయన యొక్క సర్వ కర్మలు. యస్య సర్వే సమారంభాః ఏంటి ఆయన యొక్క సర్వ కర్మలు? కామ సంకల్ప వర్జితాః. సర్వ కర్మలలో 2 లేవంట, వర్జితాః, వర్జితము. ఏంటి 2 లేవు? కామము మరియు సంకల్పము. కామ సంకల్ప వర్జితాః. ఎలా స్వామీజీ ఆయన కర్మలలో ఈ 2 లేవు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఆయన సర్వ కర్మలు కూడా జ్ఞానము అనే అగ్ని ద్వారా దగ్ధం అయిపోయాయి. జ్ఞానం అనే అగ్ని ద్వారా ఆయన సర్వ కర్మలలో ఈ 2 ఆయన దహనం చేసేసాడు. ఏ 2? కామము మరియు సంకల్పము. అటువంటి మహాత్ముడిని తమాహుహు పండితం బుధాః. బుధులు అయిన వారు, గొప్పవారు అటువంటి వ్యక్తుడిని పండితుడు అంటారు. అర్జున, పండితుడు అనే పదాన్ని స్వామి వాడాడు. సిద్ధుడు, కర్మసిద్ధుడు. కర్మసిద్ధుడు ఎవరు స్వామి? ఆయన యొక్క సర్వ కర్మలలో కూడా 2 లేకుండా చేసుకున్నాడంట. ఏంటి స్వామీజీ ఆ 2? కామము మరియు సంకల్పము. ఎలా చేసుకున్నాడు? జ్ఞాన అగ్ని దగ్ధ కర్మ, జ్ఞానము అనే అగ్ని ద్వారా దగ్ధం చేసేశాడు. ఆయన్ని పండితుడు అంటారని చెప్పడం జరిగింది. ఇది మొదటి లక్షణం అండి, సిద్ధ పురుషుడి యొక్క మొదటి లక్షణం. స్వామీజీ కర్మలని సమారంభాలు అనే పదంతో ఎందుకు స్వామీజీ ఉపయోగించారు? సమారంభము అంటే అర్థం ఏంటి స్వామీజీ అంటే సమ్యక్ ఆరంభము. సమ్యక్ ఆరంభం అంటే అవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఏదైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందో దాన్ని కర్మ అనాలంట. దాని హై డెఫినేషన్ ఏంటో తెలుసా అండి? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏంటి స్వామీజీ అండి అంటే, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన శరీరం. స్టార్ట్ అయిపోయిందా లేదా? అయిపోయింది స్వామీజీ, మన చేతిలో ఏం లేదు. ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్. సో అదేం చేస్తుంది? యాత్ర.
ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏం చేస్తుంది స్వామీజీ? యాత్ర చేస్తుంది. దీని పేరు శరీర యాత్ర అంటారు. అందుకే గొప్ప అయిన జ్ఞానులు శరీరాన్ని ఏమంటారండి అంటే శరీరాన్ని ప్రారబ్ధం అంటారు. దీనికి ఇంకొక పేరు. ప్రారబ్ధం అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది ఉన్నన్నాళ్ళు ఈ కర్మ మనల్ని విడిచిపెట్టదు. సో ఇప్పుడు కర్మ చేయటం తప్పదు. యస్య సర్వే సమారంభాః ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు? ఆయన సర్వ కర్మలలో కూడా కామము మరియు సంకల్పము లేకుండా చేసుకున్నాడు. కామ సంకల్ప వర్జిత. కామము మరి యాక్చువల్గా వరుస ఏంటండి అంటే సంకల్పము మరియు కామము అనాలి. అవునా కాదు? కర్మ వెనకతలున్నటువంటి వీళ్ళిద్దరు, ఏ కర్మ వెనకతలైనా ఈ రెండు ఉంటారు. ఎవరు ఇద్దరు? సంకల్పం ఫస్ట్ వస్తుంది. ఈ సంకల్పం నుంచి కామం వస్తుంది. కామం నుంచి కర్మ వస్తుంది. అవునా కాదు? సంకల్పం ఏంటండి? ఈరోజు మేము రసగుల్లా చేసుకోవాలి అనే సంకల్పం వచ్చింది. సంకల్పం. ఈ రసగుల్లా సంకల్పం ఏం చేసింది అండి అంటే డిజైర్ గా మారింది. అన్ని సంకల్పాలు కామం వరకు రావండి. బలం ఉన్నవే కామం వరకు వస్తాయి. అవునా కాదు? 99 సంకల్పాలు చేస్తాం. వీటిల్లో కామంగా మేనిఫెస్ట్ అయ్యి డిజైర్ గా మారేవి కొన్ని. చేసి తీరాల, తిని తీరాల అంటాం. దీని పేరు కామం. కామం వచ్చింది. ఆవిడ గారు వచ్చిన తర్వాత ఇంక మనల్ని కామ్గా కూర్చొని ఇవ్వర్లేండి. ఆవిడ పని ఆవిడ చేస్తారు. డిజైర్ అంత ఈజీగా కూర్చొని దాని చక్రం అది తిప్పుతుంది. అది వచ్చిన వరకే మన ప్రశాంతత. వచ్చిన తర్వాత అది చెయ్యాల్సిందే. కామం వచ్చిన తర్వాత కర్మ చేసి తీరుతాం. కర్మ చేసి తీరిన తర్వాత ఇంక మరి చక్రం మనకు తెలిసింది. కర్మ ఫలితం ఇస్తుంది. ఆ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తాము. అది వాసన పడేస్తుంది. ఈ వాసన మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ కావాలంటే కదండి. ఈయన మొదట ఈ రెండే కట్ చేసేసాడు. అందుకే 2వ అధ్యాయంలో మనం చెప్తాం, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః. కామానికి ముందు ఈ రెండు జరిగిపోయి ఏంటి? ధ్యాయతో విషయాన్ పుంసః. పురుషుడు విషయాలను మొదట ధ్యానిస్తాడంటే ఇక్కడ. అవునా కాదా అండి? ఇక్కడ ధ్యానిస్తాం. ధ్యానించిన తర్వాత కొన్నింటితో సంఘం పెట్టుకుంటాం. సంఘం అంటే ఈ విషయాల్లో కొన్నింటికి అటాచ్ అవుతాం. ఆ అటాచ్ అయిన వాటిని కామంగా మారుతుంది. అక్కడి నుంచి మన పతనం స్టార్ట్ అవుతుంది అని పరమాత్మ చెప్పడం జరిగింది. కానీ ఈయన ఏం చేస్తాడండి అంటే జ్ఞానము అనే అగ్ని ద్వారా ఈ కామాన్ని సంకల్పాన్ని కట్ చేశాడు. కర్మని కట్ చెయ్యలేదు. ఆయన కర్మని కట్ చేయలే. కర్మలు ఆచరిస్తున్నాడు. కానీ దానిలోనున్న దోషమైన కామాన్ని సంకల్పాన్ని, దీని పేరే జ్ఞానం. అంత సూక్ష్మంగా వాడు వర్క్ చేస్తాడు. ఈ మరి స్వామీజీ ఏం జ్ఞానం అండి? ఇందాక శ్లోకంలో చెప్పిన జ్ఞానమే. శంకర భగవత్పాదులు అదే చెప్తాడు. ఏమిటని? కర్మాదౌ అకర్మణ దర్శన. ఈ సమస్త కర్మలలో ఉండే ఆ అకర్మని చూశాడు ఆయన. కాబట్టి ఆయన అంతరంగంలో కామ సంకల్పాలు రావు. అకర్మని చూశాడంటే ఆత్మవిత్తు. ఆత్మని తెలుసుకున్నాడు కాబట్టి తన స్వరూపం అకర్మ కాబట్టి ఇంకా ఈ కర్మ అనే చక్రంలో తను పడడు. తన స్వరూపమే అకర్మ. ఆ జ్ఞానం ద్వారా తన స్వరూపం నేను అకర్మిని అనేవాడు ఇంకా నాకు కర్తృత్వం ఏంటి, భోక్తృత్వం ఏంటి? నా స్వరూపమే అకర్మి. ఆ జ్ఞానం ద్వారా ఈ కామాన్ని సంకల్పాన్ని కట్ చేసేసాడు. అటువంటి వాడిని పండితుడు అంటారు. పండితుడు అంటే ఒక డెఫినేషన్ ఉందని చెప్తారు శంకర భగవత్పాదులు. ఏంటండి స్వామీజీ అంటే పండా యస్య బుద్ధి. పండా బుద్ధి ఉన్ని వాడిని పండితుడు అనాలంట. మనం ఒరిస్సా రాష్ట్రాల్లో అక్కడుండే పూజారులు పండాలు అంటాం. అది ఉత్తినే రాల. పండా అంటే ఎవరండి అంటే
ఆత్మ విషయంలో జ్ఞానం ఉన్న వాడిని పండ అనాలంట. అయితే జనబాహుల్యంలో పేరు కలిసిపోయింది, అది వేరే విషయం. పండితుడు ఎవరండి అంటే ఆత్మ విషయ జ్ఞానం కలవాడిని పండితుడు అంటారు. దానికి ఒక ఎటిమాలజీ ఉంది. పండా బుద్ధి ఉన్నవాడిని పండితుడు అనాలి. పండా బుద్ధి అంటే ఏంటి స్వామీజీ? ఆత్మ విషయ ప్రజ్ఞ. ఆయనకి ఆత్మ విషయంలో ప్రజ్ఞ ఉంది, వాడు పండా, వాడే పండితుడు. భగవంతుడు ఇటువంటి జ్ఞాన అగ్నిని కలవాడిని పండితుడు అన్నారు. ఈ అగ్ని మనకి ఉండాలి. కొంతమంది దీనిని జ్ఞాన నేత్రం అంటారు, భగవంతుడికి జ్ఞాన అగ్ని అన్నాడు. ఆ జ్యోతి నిరంతరము మనలో ఉండాలి. ఇదొకటి చిన్న ఫార్ములా అలాగ మనసులో పెట్టుకోండి ఏకాంతంగా. ఏం జ్యోతి స్వామి అంటే నా స్వరూపం అకర్మ, అంతే. నా స్వరూపమే అకర్మ. సమస్త కర్మలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. నిజతయ సత్యంలో, తత్వంలో, యథార్థంగా నా స్వరూపానికి నా చుట్టూ జరుగుతున్న కర్మలకి ఎటువంటి సంబంధము లేదు. నా నిత్యము నేను అకర్ముడిని. ఇది జ్ఞాన జ్యోతి. ఆ జ్ఞానాగ్ని ఉంది అంటే కర్మలన్నీ దహనం అయిపోతాయి అర్జున. అది నిత్యము ఉన్నవాడు పండితుడు. అందుకే మహాత్ముడు ఎప్పుడూ కూడా సమతుల్యాన్ని పాటిస్తాడు. దుఃఖేషు అనుద్విగ్నమనః సుఖేషు విగత స్పృహ. దుఃఖాలు ఎన్ని వచ్చినా అనుద్విగ్నమనః, ఉద్విగ్నం కాడు. సుఖేషు విగత స్పృహ. అలాగే గొప్ప గొప్ప సుఖాలు కలిగినప్పుడు కూడా విగత స్పృహుడుగానే ఉంటాడు. మాన అవమానాలకి లోను కాడు. బుద్ధి సమతుల్యాన్ని సాధిస్తుంది. ఇంత చిన్న విషయం అండి. అది మర్చిపోయామంటే కర్మ ట్రాక్ లో మనం పడిపోతాం. అదేంటి స్వామిజీ అండి అంటే మన స్వరూపమే అకర్మ. ఈ జ్ఞాన జ్యోతిని ఎప్పుడు పెట్టుకోండి మనసు. ఈ జ్ఞాన యజ్ఞం ఆలకించి ఏం సాధించాం స్వామిజీ అండి అంటే నా నిజత్వం, నా యథార్థం అకర్మ. సమస్త కర్మలు జరగవచ్చు కదా, శుభకర్మలు అశుభ కర్మలు రెండు. అవన్నీ తర్వాత బుద్ధి ఇచ్చే లేబుల్సే వాటన్నిటికీ. ఈ జ్ఞాన జ్యోతిని వెలిగించుకున్నామంటే చిన్న లాభం మనకి కలిగినట్టు లెక్క. సో ఈ రకంగా ఇక్కడి నుంచి కర్మ సిద్ధ పురుషుడి యొక్క లక్షణాలు భగవంతుడు ముందు ముందు స్టార్ట్ చేస్తాడు. వీటిని రేపు నెల కాకుండా వచ్చే నెలలో జరిగే జ్ఞాన యజ్ఞంలో మనం చెప్పుకుంటాం మిగతా భాగం. ఈ భాగం ఇక్కడితో మనం సమాప్తం చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. అందరికీ ధన్యవాదాలు పేరు పేరు. అందరం మంచి సత్సంగం చేసుకున్నాం. ముందు ముందు కూడా సత్సంగం అనేది భగవంతుడి దయ వల్ల మనందరికీ ప్రాప్తించుగాక. హరి ఓం.